ఎస్పెషల్లీ తెలంగాణలో కోమటిరెడ్డి లాంటి వాళ్ళు మళ్ళీ మరోసారి ఎన్టీఆర్ ఘాట్ గురించి అంత కీలకమైన కామెంట్స్ చేయడం కానీ దానికి మళ్ళీ బీఆర్ఎస్ నుంచి కౌంటర్ ఎలా చూడాలి అసలు అన్నెసరీగా ఎన్టీఆర్ స్టాచ్యూ అనేది ఎన్టీఆర్ ఘాట్ అనేది ఎందుకు తెర మీదకి వస్తూ ఉంది ప్రతిసారి? ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే గత కొన్ని రోజుల క్రితం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పిన ఒక ప్రకటన చేయడం జరిగిందో, అంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి అదే కాంగ్రెస్ పార్టీలో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని పెంచి పోషించాలి అని చెప్పనే ఒక కోవర్ట్ ఆపరేషన్ జరుగుతున్నట్టుగా మనకు మొదటి నుంచి అర్థమవుతూనే ఉంది. అంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని సహించడానికి భరించడానికి కొన్ని శక్తులు సిద్ధంగా లేవు అని చెప్పని అర్థమవుతూనే ఉంది. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటమి చెందున్న జగన్మోహన్ రెడ్డి గారికి లాయల్గా ఉండే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో గతంలో ఎంపీగా నెగ్గుండి గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు దక్కించుకొని ఆర్థికంగా కూడా సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా అమరావతి పట్ల ఒక విష ప్రచారం చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండానే ఈయన కూడా తలకెత్తుకొని మాట్లాడిన తీరు, అలాగే ఇవాళ ఎన్టీఆర్ గారి సమాధిని ఎన్టీఆర్ గారి పేరిట ఆయన స్మారకం ఆయన స్మృత్యర్థం ఏర్పాటు చేసిన స్మారక వనాన్ని ఇవాళ వివాదాస్పదం చేయడం ద్వారా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఒక తేనెతుట్టిని కదుపుతూ ఉన్నారు. అంటే దీంట్లో మనకు అర్థమవుతున్నది ఏంటి అంటే 2023 నవంబర్ 30 జరిగిన తెలంగాణ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకి కీలకంగా దోహదం చేసిన అంశం వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ పోటీలో లేకపోవటం, అప్పటికి చంద్రబాబు నాయుడు గారు అరెస్టు జరిగి ఉండటం, ఆ అరెస్టు జరిగిన సందర్భంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు, కేటీఆర్ గారు ఆ అరెస్టుని అవహేళన చేస్తూ ట్వీట్ పెట్టిన తీరు, వీటన్నిటి నేపథ్యంలో ఎంత స్థాయిలో ఆ గెలుపుకి దోహదం చేశారనేది పక్కకు పెడితే ఖచ్చితంగా ఆ గెలుపులో తెలుగుదేశం శ్రేణుల కంట్రిబ్యూషన్ కూడా ఉందనేది వాస్తవం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు స్వతహాగా తెలుగుదేశం మూలాల నుంచి వచ్చే నాయకుడు అయ్యి ఉంటాం. అదే సందర్భంలో తమ నాయకుడి కష్టకాలంలో రేవంత్ రెడ్డి గారు అండగా నిలబడ్డారు అనే ఎమోషను, కేసీఆర్ గారి ప్రభుత్వం తమ నాయకుడి పట్ల అవహేళనగా అవమానకరంగా వ్యవహరించారన్న భావంతో తెలుగుదేశం శ్రేణులు రేవంత్ రెడ్డి గారికి అండగా నిలబడ్డారు. ఇవాళ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా రేవంత్ రెడ్డి గారికి ఉన్న బలమైన తెలుగుదేశం మూలాలని ఆయనకు దూరం చేయడం అనేది ఒక లక్ష్యం. రెండోది వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా ఏంటి? వాస్తవంగా ఎన్నిక జరిగిన రోజున నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి ఆంధ్రప్రదేశ్ పోలీసులను పంపిస్తూ తెలంగాణ అనే ఒక ఎమోషన్ని ఫ్లేరప్ చేయడం ద్వారా కేసీఆర్ గారికి లబ్ధి చేకూర్చాలి అనే ఒక సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి స్లోగన్ అయిన అమరావతి ముంపు ప్రాంతం అన్న వాదనని ఎత్తుకోవడం ద్వారా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా కేసీఆర్ గారి ఎజెండాను అమలుపరుస్తున్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఏదేమైనా సరే రేవంత్ రెడ్డి గారికి ఆయన పార్టీలోనే ఆయనకు వ్యతిరేకంగా ఒక కోర్ట్ ఆపరేషన్ నడుస్తున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ స్పందన చూస్తే కూడా ఈ విషయం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేసిన రాజగోపాల్ రెడ్డి గారినో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కన్నా కూడా, అంటే ఇక్కడ గమనించుకుంటే ఏ వ్యాఖ్యలైతే ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చేశారో అదే వ్యాఖ్యలను సమర్థిస్తూ గతంలో కేసీఆర్ గారు అసెంబ్లీలో కూడా అదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. అయినా సరే ఇవాళ ఎన్టీఆర్ గారి పట్ల ప్రేమ వ్యక్తం చేస్తూ కేటీఆర్ గారు ఈ విధాన వ్యాఖ్యల్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆపాదిస్తూ చేయడం ద్వారా 100% పాళ్ళు రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఒక వ్యూహరచన జరుగుతున్నట్టుగానే మనం భావించాలి. ఆ వ్యూహరచనకి కాంగ్రెస్ పార్టీ నుంచే కొంత మద్దతు లభిస్తున్నట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.